హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొన్ని గ్రేస్ మార్క్స్ డౌట్స్ కానీ అండ్ ఇవన్నీ డౌట్స్. సో బ్రో, R25 R18 గ్రేస్ మార్క్స్కి ఉంటాయా? సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చేశాను, లైవ్స్లో స్ట్రీమ్స్లో కూడా చెప్పాను. లైక్ మీకు ఆల్రెడీ గ్రేస్ మార్క్స్ అనేది ఉన్నాయి, 30-23 గ్రేస్ మార్క్స్. సో ఇన్ కేస్ మీకు ఇంకా అప్డేట్ కావాలనుకుంటే మీ కాలేజ్లో అడగండి, మీ గ్రేస్ మార్క్స్ గురించి స్టిల్ డౌట్స్ ఉంటే. సో అండ్ you can apply, and 30 for regular, 23 for lateral entry. And next, bro, I can apply for the grace marks now. I have only one subject if grace mark list is not issued. So first of all, ఇందులో టూ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ కాలేజ్లో అప్లై యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్. లేదు, అప్లై చేయట్లేదు, సో వెయిట్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాతనే అప్లై చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ are accepting, and some of the colleges are not accepting the grace marks without eligibility list. So in case if your college is accepting the grace marks without eligibility list, you can apply. No, if they want the eligibility list, so please wait for few days, around 1 month it will take for eligibility to list to release. So you can apply in that time. Bro, I have three backlogs, 112, 31 low, వన్ మా కాలేజ్ వాళ్ళు 1-1 సప్లీ రిజల్ట్ రాకముందే గ్రేస్ మార్క్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. అది కూడా 3 days టైం ఇచ్చారు. సో ఇప్పుడు అప్లై చేశాను. 1-1లో పాస్ అయితే గ్రేస్ మార్క్ క్యాన్సిల్ చేస్తారా లేదా కన్సిడర్ చేస్తారా, ప్లీజ్ చెప్పు. సో ద థింగ్ ఈజ్ దట్ నువ్వు వీడియో చూసావో చూడవో ఐ డోంట్ నో, బట్ ద థింగ్ ఈజ్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే లైక్ ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేదాకా ఈ రిజల్ట్స్ అనేది పంపించరు. సో ఒకవేళ పంపించినా కానీ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంది కాబట్టి నో ఇష్యూస్. అండ్ 1-1 రిజల్ట్ రాలేదంటున్నావు కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక పంపించారనుకోండి, ఆ రిజల్ట్ నోటిఫికేషన్లో రిజల్ట్స్ అనేది రావు. ఒకవేళ పంపకపోతే రిజల్ట్లో మీ రిజల్ట్స్ అయితే వస్తాయి, పాసా ఫెయిలా అని. వన్స్ వాళ్ళు పంపిస్తే మాత్రం రిజల్ట్ అనేది నలిఫై అయిపోతుంది, రిజల్ట్ అనేది రాదు 1-1లో. సో ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి నో ఇష్యూస్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో రిజెక్ట్ అయితే కాదు. సో చాలామందికి రిజెక్ట్ అవుతుందేమో అన్న భయమే ఎక్కువ ఉంటుంది రిగార్డింగ్ దీస్ అప్లికేషన్స్. సో దెర్ ఈస్ రిజెక్ట్ అయితే కాదు గైస్. 1-1 ఎందుకు రావట్లేదు ఇంకా ఎనీ అప్డేట్స్? సో వస్తాయి మోస్ట్లీ when the grace marks list will be released. So very soon the list will be released because of 1-1 results ఇంకా రాలే కాబట్టి దానివల్లనే లేట్ అవుతుంది. అండ్ రిజల్ట్ వచ్చినాక సో అందరి అప్లికేషన్స్ అనేది ఒక దాంట్లో వేసిన తర్వాత సో 1-2-3 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక లిస్ట్లో వేస్తారు. సో లిస్ట్లో వేసి మీ కాలేజెస్కి అయితే పంపిస్తారు లిస్ట్ అనేది. సో దిస్ ఇస్ అప్డేట్. అండ్ బ్రో, హ్యావ్ ఎక్స్టర్నల్ 9 marks, internal 22. I have only one backlog. Yes, you can apply for the grace marks, no issues. Diplomas kuda holidays are no. ఓకే, గ్రేస్ మార్క్స్ ఇంకా ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలిజిబుల్ అయిన వెంటనే యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. దానికి పర్టికులర్ టైం లేదు అండ్ డెడ్ లైన్ కూడా లేదు, లైక్ ఇంతవరకే అప్లై చేసుకోవాలని. అండ్ బట్ ఫ్యూ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ సేయింగ్ దట్ టు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద గ్రేస్ మార్క్స్. అండ్ కంప్లీట్లీ మీ మేనేజ్మెంట్ డిసిషనే. సో జేఎన్టీహెచ్ వాళ్ళు అయితే ఏం చెప్పలేదు ఇంతవరకు లాస్ట్ డేట్ అని. సో ఇన్ కేస్ మీ కాలేజ్ వాళ్ళు చెప్తే అది మీ కర్మ. అది బ్రో, గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన ఎన్ని డేస్కి రిజల్ట్స్ వస్తాయి? సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 45-60 days. సో మోస్ట్లీ 40 days లోపు మనకైతే రిజల్ట్ వస్తాయి ఈ గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ అప్లికేషన్స్ అనేది పెట్టినాక. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద applications. So the number of applications is to be sent from the JNTH. So once the grace marks eligibility list is released, so all the members can apply. So ఆ టైంలో లేట్ అవుతుంది, మేబీ ఇట్ మే టేక్ అరౌండ్ 2 months or 3 months. సో దీనివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. హై బ్రో, నాది R18, నాకు 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్లో ఇంటర్నల్ 12 అండ్ ఎక్స్టర్నల్ 17 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇంకో సబ్జెక్ట్లో 0 అండ్ ఎక్స్టర్నల్ 30 మార్క్స్ వచ్చాయి. సో నేను ఎలిజిబుల్? It will be a different case scenario. So it'll internal 0 and external 30. It's okay. 10 marks plus 12, 19. 10 plus
929. సో దీనికి డైరెక్ట్గా ఎక్స్టర్నల్లో మార్క్స్ యాడ్ చేశారు 11 మార్క్స్. ఓ ఎస్ యు ఆర్ ఎలిజిబుల్. అండ్ బ్రో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ గురించి చెప్పండి. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి వస్తుంది. సో నో నీడ్ టు వరీ, మనకి 1-1 రిజల్ట్ రావాలి కదా, 1-1 రిజల్ట్ వచ్చినాక వస్తుంది. అండ్ హై బ్రో, R18 JNTHలో నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆల్ 17 ఎక్స్టర్నల్ ప్లస్ 2 సమ్స్ 21, 1 మోర్ సబ్జెక్ట్ 20. ఓకే. Now also grace marks adding. Check your add apply grace marks friends in 1 week. Indra Babu. So this is the update guys regarding JNTH grace marks discussion. So still కామెంట్ చేయొచ్చు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే.